గురులా గురులా భేదము గురులా గురులా భేదము గురువుని శోధించు సత్యము సదగురు వారలే సారము బోధించు గురులా గురులా భేదము గురులా గురులా భేదము. ఈ సంసారములో ఎందరో గురువులు ఉన్నారు. మరి ఎన్నో మతాలు, పంతాలు, సంప్రదాయాలు, మార్గాలు ఉన్నాయి. వీటి కొలతనే చేయనే రాదు. ఎవరు ఏ మతాన్ని నమ్మి ఉన్నారో వారికి ఆ మార్గమే సత్యమైనది. ఎవరికి వారు స్వమతము సర్వశ్రేష్టమని నమ్మి పరమతాలను నరకము బాటలే అని అంటారు. చూడండి, శివపంచాక్షరి వాళ్ళు మా మతమే సర్వశ్రేష్టము అని అంటారు. విష్ణు మతస్సు వాళ్ళు మా మతమే సర్వశ్రేష్టము అని అంటారు. ద్వాదక్షరి వాళ్ళు, నాథపంతులు, ముస్లిం వాళ్ళు, క్రిస్టియన్ వారు ఇలాగా అందరూ తన తన మతాల్ని సర్వశ్రేష్టము అని అంటారు. అంటే ఎవరిని శ్రేష్టము అని నమ్మవలసినది? ఇలాగా గురులలో మార్గాలలో ఎన్నో భేదాలు నిలిచి ఉన్నాయి. అందుకు ముముక్షులకు సత్యాసత్యమును నిర్ణయించి పరీక్షించి గురువులను శబ్దాలను శోధించబడుతుంది. అప్పుడే జీవుని కళ్యాణమున్నది. లేదా ఏదో భ్రమభ్రాంతుల బోధలు నమ్మి ఇరిగిపోవడమే తనకు తాను మోసము చేసుకోవడమే. అందుకు ప్రతి వారి మార్గాలు, బోధలు, మాటలను విని పరీక్ష చేసినప్పుడే సత్యాసత్యము తెలుసుతాది. అందుకు ఈ సంసారములో భ్రమభ్రాంతుల బోధలు, మాటలు బాగానే ఉన్నాయి. అందుకు ముముక్షునికి వివేకము చేసి నమ్ముకున్నదే మేలు. మరి ఎవరైతే సత్యము సద్గురు ఉంటారో వారిలో భ్రమభ్రాంతులన్నీ దూరించి ఉంటారు. మళ్ళీ తన సాన్నిధ్యము వచ్చిన శిష్యులకు సత్యమైన యథార్థము బోధలు బోధించి వారిని నిర్భ్రాంతము చేసి